నేను కొంతమంది పేరెంట్స్లో చూస్తానంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ అకేషన్కి వెళ్ళినా ఈ పిల్లల్ని తీసుకువెడతారు. ఎస్. కొంతమంది నేను చూసానంటే ఈ వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని బయట ప్రపంచానికి తెలియకుండా మెయింటైన్ చేయాలని కొంతమంది అనుకుంటారు. పర్ఫెక్ట్. సో మీరు అలా ఉన్న పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అలా ఉన్న పేరెంట్స్కి సారీ టు సే దిస్, నేనేమంటా అంటే ఫస్ట్ అసలు వాళ్ళ కిడ్కి వాళ్ళకి యాక్సెప్టెన్సే లేదంటా నేను. సో అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కిడ్ అలా ఉండడం వాళ్ళ ప్రాబ్లం కాదండి, పలానా వాళ్ళ కిడ్ ఇలా ఉన్నారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ దేర్ ఇమేజ్ అనమాట. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ తీసేసుకుంటున్నారు. నా కొడుకు ఇలా అని ఏమనుకుంటారు, వాళ్ళ కొడుకు ఇలా అని ఏమనుకుంటారు. ముందు నీకే నీ కిడ్ మీద యాక్సెప్టెన్స్ లేకపోతే వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ సొసైటీ యాక్సెప్టింగ్ యువర్ చైల్డ్? కరెక్ట్. సో ముందు మీరు మీ కిడ్ని ఓన్ చేసుకుంటే, ఇప్పుడు నా కిడ్ కోసం నేను చచ్చిపోతా, ఏమన్నా చేస్తా, ఏం చనిపోవద్దు, ఏం చేయొద్దు. ఫస్ట్ వాడిని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయండి. వాళ్ళలో ఉన్న పాజిటివ్ని యాక్సెప్ట్ చేయండి, వాళ్ళలో ఉన్న ఇష్యూని యాక్సెప్ట్ చేయండి. దానికి మనం ఏం హెల్ప్ చేయాలో అది చేయగలగాలి. ఆ యాక్సెప్టెన్స్ చాలామంది పేరెంట్స్ చేస్తున్నాం అనుకుంటారు, బట్ దే షో అప్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. ఒక పేరెంట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసినట్టండి, వాడిని వాళ్ళలాగా తన లైఫ్ స్టైల్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ప్రతి దగ్గరికి తీసుకెళ్ళగలిగినప్పుడు. సో ఆ యాక్సెప్టెన్స్ పేరెంట్కి వస్తే ఆటోమేటిక్గా దే విల్ హ్యావ్ ద యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ద సపోర్ట్ ఆల్సో. సో ముందు మనం యాక్సెప్ట్ చేసుకోవాలి మన కిడ్ని.